హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే చపాతీ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఎప్పుడు నార్మల్ నూడిల్స్ కాకుండా ఇలాంటి చపాతీ నూడిల్స్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. బ్రేక్ఫాస్ట్లో అయితే చపాతీ చేశాను. మిగిలిన వాటితో నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీస్ అయితే సాఫ్ట్గా ఉండాలి, ఇలాగా గట్టిగా అయితే ఉండకూడదు. లేకపోతే నూడిల్స్ అనేవి మంచిగా రావన్నమాట, విరిగిపోతాయి. చూసారు కదా, ఇట్లా రోల్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి, ఎంత వీలైతే అంత. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్ వేసుకొని అందులో సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం వేరే స్టవ్ మీద వేరే కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని నేను 2 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. 4 చపాతీస్కి ఎగ్స్ వేసుకొని అందులో సరిపడా సాల్ట్, పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పీసెస్ లాగా చేసుకోవాలి. ఎగ్స్ అయితే ఆప్షన్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నేనైతే వేస్తున్నాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా ఫ్రై అయిపోయింది కదా వెజిటేబుల్స్ అన్నీ, ఇప్పుడు అందులోకి మనం కట్ చేసుకున్న చపాతీ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం వెనిగర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. చివరిగా కారం వేసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చపాతీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మర్చిపోకుండా నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.